అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నీటిపారుదలకు సంబంధించి చాలా అపోహలు, అతిశయోక్తులు, అబద్ధాలు కూడా చాలా ప్రచారంలో ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఒక గుదిబండ ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల అనేటటువంటి గుదిబండ ప్రాజెక్టుని విశ్లేషించి అది అనవసరం అని చెప్పి గుర్తించి ప్రభుత్వానికి ఒక మీడియా సమావేశం రూపంలోనూ ఒక లేఖ రూపంలోనూ సవినయంగా వారి దృష్టికి తీసుకువెళ్ళాం. దాని మీద ఎటువంటి సమాధానం లేకపోగా దాని గురించి చర్చ కూడా లేదు. విచిత్రం ఏంటంటే ఇవాళ 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెబుతున్నటువంటి ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కాళేశ్వరానికి డిపిఆర్ చేసిన వ్యాప్కోస్ ఇచ్చినటువంటి చిత్తు లెక్క ప్రకారం 80,000 కోట్లు అని చెప్తున్నారు. అది వాస్తవ రూపం దాల్చేసరికి కనీస పక్షాన 1,50,000 కోట్లు అవుతుందనేది ఏమాత్రం తెలివితేటలు ఉన్న వాళ్ళకైనా అర్థమవుతుంది. అంతేకాదు అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ దృష్టిలో పెట్టుకుని అది ఇప్పుడప్పుడే పూర్తయ్యే ప్రాజెక్టు కాదు అని చెప్పి కూడా మనందరికీ అర్థమవుతుంది. ఏదైనా ప్రాజెక్టు, ఇంత పెద్ద ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు కనీసం ప్రతిపక్షం రాజకీయంగా చర్చిస్తుంది, వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంది, అది మంచి చెడులను విశ్లేషిస్తుంది. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఉన్నా లేనట్టుగా నటిస్తూ బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పటంలా, ఒక్క కామెంట్ కూడా చేయడంలా. ఎందువల్ల అంటే ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా అత్యంత ఇష్టమైన ప్రాజెక్ట్ అయిపోయింది. దీన్ని ప్రతిపాదించిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళు ఇష్టపడే రీతిలో ఈ ప్రాజెక్టును రూపొందించారే తప్ప రైతులకు ప్రయోజనం కలిగించే రీతిలో ఈ ప్రాజెక్టు రూపొందించబడలేదు అని చెప్పి మరొకసారి తిరిగి చెప్తున్నా. ఆ ప్రాజెక్టు వల్ల 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా రాయలసీమకి ఒక్కటంటే ఒక్క ఎకరాకు కూడా అదనపు ఆయకట్టు వచ్చే అవకాశం లేదు. ఇది ఒక వాస్తవం. ఈ రోజున రాయలసీమ పేరు చెప్పుకుని ఒక గుదిబండని రాష్ట్రం మెడకు తగిలిచ్చే కంటే రాయలసీమలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆయకట్టు ఎంత, ఇవ్వాల్సిన ఆయకట్టు ఎంత, ఆ అదనపు ఆయకట్టు ఇవ్వడానికి పెట్టాల్సిన ఖర్చు ఎంత అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత మేము ఒక అంచనాకు వచ్చింది ఏమిటంటే కొత్త ప్రాజెక్టులని ప్రతిపాదించే బదులు అతి తక్కువ ఖర్చుతో ఇప్పుడు ఆల్రెడీ 70-80% పూర్తయినటువంటి ప్రాజెక్టుల్లో ఆయకట్టు పెంచడానికి చేయాల్సినటువంటి పనులు చేపడితే రాయలసీమ ప్రజలకి అత్యంత లాభదాయకం అనే అంచనాకి నిర్ణయానికి వచ్చాం. ఉదాహరణకి వెలుగొండ ప్రాజెక్టు తీసుకుంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు ఇంకా అదనంగా ఖర్చు పెడితే నిర్వాసితులకి పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్ ఇవ్వడంతో పాటు ఇంకా T5 ఏరియాల్లో ఇంకా 11,000 ఎకరాలకు ఆయకట్టు పెంచడంతో పాటు ప్రాజెక్టుని పూర్తి చేయడానికి, అలాగే ఫీల్డ్ ఛానల్స్, బ్రాంచ్ కెనాల్స్ నిర్మించడానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకుంటే 4.5 లక్షల ఎకరాలు రాష్ట్రంలోనే అత్యంత దుర్భరమైన కరువు ఎదుర్కొనేటువంటి
చారిత్రాత్మక కరువు ఎదుర్కొంటున్నటువంటి పశ్చిమ ప్రకాశం, పశ్చిమ నెల్లూరు, అలాగే బద్వేల్లోని ప్రాంతాలు వీటన్నిటికీ సాగునీరు అందించగలుగుతాం. 4.5 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడానికి మనం కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది అని అంటే దాని ప్రాధాన్యతను మీరు ఊహించుకోవచ్చు. అంటే ఎకరానికి ₹1,00,000 సుమారుగా ఖర్చు చేస్తే అది సాగులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చి చూస్తే ఎస్ఆర్బీసీ కింద ఇంకా నీరు అందించాల్సినటువంటి భూమి 35,000 40,000 ఎకరాలు ఉంది. దానికోసం పంట కాలువలు, బ్రాంచ్ కాలువలు తవ్వడానికి 250 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్లు పంపిస్తే ఈ రోజుకి దానికి అతీగతి లేదు. అంటే ఎకరానికి కేవలం 70,000 రూపాయలతో కొత్తగా ఆయకట్టుని సాగులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉన్ననాడు వీటిని మర్చిపోయి ఖరీదైన లెక్కలేలన్ని లిఫ్టులు ఉన్నటువంటి పోలవరం బలకచర్ల ప్రాజెక్టుని భుజానికి ఎత్తుకోవడం అంటే ఒక రకంగా దశాబ్దాల కాలంగా కరువులో మగ్గిపోతున్నటువంటి రైతుల పట్ల ఇది నిర్లక్ష్య భావమే కాకుండా వాళ్ళని అవమానించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఊసు పైకి రాగానే పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు ఒక పాట అందుకున్నారు. దానివల్ల తెలంగాణ రాష్ట్ర హక్కులకి, గోదావరిలో వారి హక్కులకి ఏదో భంగం కలుగుతుంది అని చెప్పి. వాస్తవమే, గోదావరిలో నికర జలాలెన్ని, మిగులు జలాలెన్ని, వాటిని 2 రాష్ట్రాల మధ్యన ఎలా పంపిణీ చేయాలి అన్న విషయం మీద ఈ రోజుకి స్పష్టత రాలేదు. ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానిదే, కేంద్ర ప్రభుత్వం నియమించేటువంటి ట్రిబ్యునల్దే. వాటిని ఆ నీళ్లని 2 రాష్ట్రాల మధ్యన పంచినప్పుడు మాత్రమే బనకచర్ల ప్రాజెక్టు మిగులు జలాల మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాజెక్టు వల్ల వాడికి ఏమి నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలుస్తుంది. అదేమీ లేకుండా పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మీరు కట్టుకోబోతున్నారు అంటున్నారు కాబట్టి కృష్ణా జలాల్లో మా వాటాని అంతకు ముందు ఇచ్చినటువంటి 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలు చేయాలి అని చెప్పి ఒక వితండవాదం లేవదీయటం జరిగింది. రాజకీయాల్లో పోటీ వాతావరణం ఉన్నటువంటి తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినటువంటి వాదన కంటే ఇంకా 2 రెట్లు బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా 2-3 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ అధికారులు అటువంటి లెక్కలు ఎలా ఇచ్చారో, వాళ్ళు ప్రభుత్వంలో ఉండి కూడా ఎలా చెప్పారో తెలియదు. కానీ వాళ్ళు కూడా పూర్తిగా అవాస్తవమైనటువంటి లెక్కలతో వాళ్ళకి ఏదో నష్టం జరిగిపోతుంది అని చెప్పి, రాయలసీమ వైపు నీళ్లు దోపిడీ కాబడుతున్నాయని చెప్పి మాట్లాడటం చాలా బాధాకరం. ఇది వాస్తవం కాదు అని చెప్పడానికి మేము ఆలోచన పరుల వేదికగా మేము ముందుకు వస్తున్నాం. మేము చెప్పేది తప్పు అని అంటే తెలంగాణ నుంచి ఎవరైనా సరే ఇంజనీర్లు, పనిచేసే ఇంజనీర్లు కానీ, విశ్రాంతి ఇంజనీర్లు కానీ, మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే వచ్చి చూసుకోవచ్చు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం. వాస్తవాలు ఇలా ఉంటే తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం, కేవలం రాజకీయాల కోసం అసత్యాలు మాట్లాడుతూ రాయలసీమలో ఉన్నటువంటి అసలైన సమస్యల్ని మరుగున పరిచే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని నుంచి ప్రజల్ని వాస్తవాలు చెప్పి వాళ్ళకి సరైనటువంటి అవగాహన కల్పించడం కూడా మా ఈ క్షేత్రస్థాయి పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నది ఏమిటంటే, ఈ రోజున మోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పూర్తి స్థాయిలో తీసుకోవాల్సినటువంటి 44,000 క్యూసెక్కులు కూడా ఇవాళ వినియోగం చేయలేకపోతున్నాం. కేవలం 37,000 మాత్రమే ఇవాళ డ్రా చేస్తున్నాం. దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి
ఈ రోజున రాయలసీమలో నెలకొని ఉంది అని చెప్పి తెలంగాణ ప్రజలకి సవినయంగా మనవి చేస్తున్నాం. ఈ రోజున అంద్రి నీవా పూర్తి కాలేదు, గాలేరు నగర్లో ఎన్నో ఫేజులు పూర్తి కాలేదు, అసలు మెయిన్ కాలువల పనే పూర్తి కాలేదు, ఇంకా సాగు కాలువలు పంట కాలువలు ఎప్పటికి చేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉన్నాం. గాలేరు నగరి గ్రావిటీ ద్వారా వెళ్ళే నీళ్లకు కూడా ఈ రోజున రైతుల పొలాలకు అందించలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము మనవి చేసేది ఏంటంటే, అయ్యా ఐటీ ఉద్యోగాల కోసమో ఇంకొక ఉద్యోగాల కోసమో మీరు లెక్కలేనన్ని రాయితీలు ఇస్తూ ఉంటారు. ఒక ఐటీ ఉద్యోగం సృష్టించడం కోసం 1,25,000 రూపాయలు నగదు ఇన్సెంటివే కాకుండా లక్షలాది రూపాయలు భూముల రూపంలో కానివ్వండి, కరెంటు ఛార్జీల రూపంలో కానివ్వండి, జిఎస్టీ రూపంలో కానివ్వండి మీరు రాయితీలు ఇస్తున్నారు. అలాంటిది ఇన్ని లక్షల ఎకరాలు, కనీస పక్షాన 6 లక్షల ఎకరాలకి సాగునీరు అందించడానికి అవకాశాలు చేతిలో ఉండగా కేవలం ఒక 5 నుంచి 10,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఇవన్నీ చేయగలిగినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంటే, అంటే ఎకరాకి కేవలం 1,25,000 రూపాయల ఖర్చు పెడితే ఇన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే పరిస్థితి ఉన్ననాడు నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఇది ఒక రాచమార్గం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. 6 లక్షల ఎకరాలకి సాగునీరు అందించిన నాడు మీరు కనీస పక్షాన 6 లక్షల ఉద్యోగాలు సృష్టించిన వాళ్ళు అవుతారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన మీరు ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొస్తే 6 లక్షల ఉద్యోగాలు వస్తాయో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కూడా మనం చేస్తున్నాం. ఇదే 6 లక్షల ఎకరాలకు మీరు సాగునీరు అందించిన పక్షంలో కనీస పక్షాన 60 నుంచి 70,000 కోట్ల రూపాయల సంపద సృష్టి దాని అంతటా అదే జరుగుతుందని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మీరు సంపద సృష్టి గురించి మాట్లాడినా, ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడినా, రాయలసీమలో మిగిలి ఉన్నటువంటి రాయలసీమ ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్నటువంటి పనులు సత్వరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికంటే వేగంగా సంపదను కానీ ఉద్యోగాలు కానీ సృష్టించే మంత్రం ఏ దేవుడి దగ్గర కూడా లేదని చెప్పి మనం చేస్తున్నాం. కాబట్టి రాయలసీమ ప్రాజెక్టుల్లో వెలిగొండతో సహా శ్రీశైలం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో అవకాశం ఉన్న ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వడానికి కావలసినంత ఖర్చుని చేయడానికి ప్రభుత్వం సిద్ధపడాలి. సంవత్సరాల తరబడి సాగదీయకుండా ఇప్పుడు దాకా ఖర్చు పెట్టినటువంటి లక్షల కోట్ల రూపాయల మీద వడ్డీ నష్టం జరగకుండా ఉండాలి అని అంటే సత్వరం ఆ మిగిలిన 5-10 వేల కోట్లు ఖర్చు పెట్టి చివరి ఎకరానికి కూడా నీళ్లు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇదే సందర్భంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఆలోచనని ఇంతటితో విరమించుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా సవినయంగా తెలియజేసేది ఏమిటంటే, ఇక్కడ ఏ రకమైనటువంటి నీటి దోపిడీ జరగడం లేదు. మీరు మీ నాయకులు చెప్పినటువంటి మాటలు విని మోసపోవద్దు. ఎన్నో విషయాల్లో మోసపోయారు. నిన్నగాక మొన్న కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది, చూశారు. 1,50,000 కోట్లకు వచ్చినటువంటి గతి ఏ గతి పట్టిందో మీరు చూశారు. కాబట్టి అటువంటి మాటలు, మోసపూరిత మాటలు, గాలిలో చెప్పేటటువంటి లెక్కలు మీరు నమ్మితే మీరు తప్పుదారి పడతారు. కాబట్టి ఇప్పటికే కృష్ణా నదిలో నీటి వాటాల్లో తెలంగాణకు వచ్చినటువంటి వాటాకి సంబంధించి ఎన్ని ప్రాజెక్టులు ఉపయోగంలో ఉన్నాయి, ఆ ప్రాజెక్టుల్లో చివరి ఎకరాల దాకా నీళ్లు తీసుకెళ్ళడానికి మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అని చెప్పి ఒకసారి గమనించి వారిని ప్రశ్నించండి అని చెప్పి తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. కల్వకుర్తి ప్రాజెక్టే కానివ్వండి, భీమా ఎత్తిపోతలే కానివ్వండి, ఇవాళకి
పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి నీటిని కూడా వాడకం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే భీమా నదికి ఇచ్చినటువంటి నికర జలాల్లోంచి ఇచ్చినటువంటి 20 టీఎంసీలు నాగార్జున సాగర్ ఆధునీకరణ నుంచి మేము వాటిని పొదుపు చేసుకుని ఇక్కడ వాడుకుంటాము అని చెప్పి ఆ రోజున ట్రిబ్యునల్కి చెప్పి భీమాకి ఇప్పించుకున్నాం ఉమ్మడి రాష్ట్రంలో. ఈ రోజున నాగార్జున సాగర్ కృష్ణా డెల్టా ఆధునీకరణ సగం కూడా పూర్తి కాలేదు. ఇవాళకి కూడా గుర్రపు డెక్కలతో నిండి కృష్ణా డెల్టాలో నీళ్లు పారే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా ఇన్ని వరదలు వచ్చినా కానీ టైలాండ్ ఏరియాస్కి ఇవాళకి నీళ్లు చేరలేదు. నేల బీడు వారిపోయింది, బీటలు పడింది. కాబట్టి ఇచ్చినటువంటి నీటిని, పంపకాలు చేసుకున్నటువంటి నీటిని సమర్థవంతంగా ఎంత మేరకు ఉపయోగించుకుంటున్నారో ముందు మీ నాయకుల నుంచి అడిగి వాళ్ళను కూడా మాలాగే మేం చేస్తున్నట్లే వాళ్ళను కూడా చివరి ఎకరా దాకా నీళ్ళు ఇచ్చేలాగా పోరాటం చేయాలని చెప్పి అక్కడున్న ప్రజలకు కూడా పిలుపిస్తున్నాం. ఇకపోతే కృష్ణానది వాటాల విషయంలో ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు లేనిపోయిన కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా విషయంలో పై రాష్ట్రాలు క్లెయిమ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజున ట్రిబ్యునల్ కూడా మళ్ళా కొత్తగా ఇరు రాష్ట్రాల మధ్యన నీటి పంపకం గురించి వాదనలు వింటోంది. కాబట్టి ఈ సమయంలో ఇటువంటి కొత్త వాదనలు తీసుకురావడం మంచిది కాదు. అలాగే కృష్ణానది మీద ఇంకా కట్టబోతున్నటువంటి చేవెళ్ళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అలాగే కొన్ని ఇతర ప్రాజెక్టులు కూడా అనుమతులు లేని ప్రాజెక్టులకి అనుమతులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కేఆర్ఎంబీ ముందు కూర్చుని ఇరు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అధికారాలు ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు వినాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక తెలంగాణయే కాదు, ఏ రాష్ట్రమైనా సరే అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కింద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళ ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు మీరు కావాల్సినవి మీరు కట్టుకోండి, మాకు కావాల్సినవి మేము కట్టుకుంటామనే వైఖరి సరికాదు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.